బాబు ఎమోషనల్, భాష బాగున్నావా? ఏంటి తిరుపతిలో ఆయన అంత స్పీడ్గా అంత కాన్వాయ్ వెళ్తున్నా కూడా సడన్గా ఆ మనిషిని గుర్తుపెట్టి, అంటే టీడీపీ కార్యకర్త, మరి గత 40 ఏళ్ళు కానీ అంటే టీడీపీ కార్యకర్తలకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది, ఎంత గుర్తుంచుకుంటుంది అనేది ఈ ఇన్సిడెంట్ మనకు చాలా కీలకం కాబోతుంది. ఏంటి సడన్గా ఆపి ఏంటి భాష పేరు కూడా గుర్తుంచుకొని ఆయన పలకరించారంటే అతని ఆనందానికి అవధులు లేవు అంట. చాలా అతను కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. ఏంటి ఆ చంద్రబాబు నాయుడు అంత కాన్వాయ్ ఆపి అతన్ని వెళ్ళి పరామర్శించడం అనేది విధంగా చాలా సెన్సేషనల్ అవుతున్నది. అంటే ఒక టీడీపీ ఇంతమంది అంటే 1 కోటి మంది సభ్యత్వం ఆల్రెడీ కూడా రికార్డు రీచ్ అయింది. ఇలా నేపథ్యంలో భాష పేరు గుర్తుంచుకొని వెళ్ళి పలకరించడం అనేది ఒక విధంగా అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయనకున్న ఇంత హడావుడి, ఇంత టెన్షన్ లైఫ్లో మోహన్, మరి అతను ఆనందానికి అవధులు లేవు, చాలా అతను ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి మోహన్? తప్పకుండా ఏదైతే సీతారామరాజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 1982 ఆవిర్భవించింది. అప్పటి నుంచి కూడా రామారావు దాన్ని క్రమశిక్షణ కలిగిన ఒక పార్టీగా కూడా నడుపుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో 82లో రామారావు పార్టీ అనౌన్స్ చేసిన రోజు నుంచి ఒక కరుడు గట్టిన టీడీపీ కార్యకర్తగా కూడా భాష అనే వ్యక్తి పనిచేసుకుంటూ వచ్చినాడు. ఇతను తిరుమలలోనే దాని బతుకు తెరువు కొనసాగించారు. తిరుమలలో గతంలో ఉండేటివారు, తిరుమలలోని బతుకు తెరువు కొనసాగించేవారు. రామారావు ఎప్పుడు తిరుమలకు వచ్చినా కూడా, ఎన్టీ రామారావు తిరుమలకు వచ్చిన ఎప్పుడు కూడా ఇతను ఏదైతే శ్రీవారి ఆలయానికి ఎదుర్కొన్నటువంటి అఖిలాండం మధ్య ఒక కొబ్బరికాయ తీసుకొని దిష్టి తీసి రామారావుకి దిష్టి తీసేవారు. అంతటి ప్రఖ్యాత కలిగిన వ్యక్తి. అందులో రామారావు ఆప్యాయంగా అప్పట్లోనే ఎన్టీఆర్ గారు ఆప్యాయంగా రా భాష అని చెప్పి పక్కన పిలుచుకొని చేతులేసి ఫోటోలు తీసుకోవడమే కానీ ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారు. రామారావు కూడా అంత మెచ్చిన నాయకుడు. అప్పటి నుండి కూడా పార్టీని విడిచిపెట్టకుండా మధ్యలో పార్టీలు చాలామంది ముఖ్య నేతలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు మధ్యలో పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా చాలామంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళకుండా కూడా ఇప్పటికీ కూడా పార్టీని అంటుకుంటుకొని తిరుగుతున్న నేపథ్యంలో కూడా అదే వరుస ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా తిరుమలకు వచ్చినా లేకపోతే భాష గారు ఎక్కడ కలిసినా కూడా ఆయన భాషని ప్రేమగా పలకరించడం ఆనవాయితీగా వస్తుంది. నిన్నటి రోజున తిరుపతిలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ టెంపుల్స్ ఏదైతే అకేషన్ ఉందో ఆ అకేషన్ ప్రోగ్రామ్ చూసుకుని తిరుగు ప్రయాణంలో వెళ్తున్న తరుణంలో ఏదైతే మంగళం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో భాషా గారు అప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ లోపలికి అనుమతించకపోతే రోడ్డు పైన ఉన్నారు. రోడ్డు పైన ఉన్నటువంటి భాషా గారిని చూసి వెంటనే చంద్రబాబు నాయుడు కూడా ఒక్కసారిగా వాహనాన్ని ఆపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేటగిరీకి సంబంధించినటువంటి పోలీసుల ద్వారా కూడా ఆయన కారు వద్దకు పిలిపించుకొని ఆప్యాయతగా పలకరించి కూడా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతటి కార్యకర్తగా కూడా భాష గుర్తింపు పొందినారు. ప్రస్తుతం మనతో పాటు భాషా గారు కూడా ఉన్నారు. ఒకసారి ఆయనతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చూడండి, భాషా గారు 1982 నుంచి కూడా ఈయన పార్టీ కోసం వీర విధేయుడిగా పనిచేశారు. ఎన్టీ రామారావు సైతం ఆయన్ని ప్రేమతో పలకరించారు. అలాంటి భాషా గారిని నిన్న నారా చంద్రబాబు కూడా చూసి ఆయన ఆఫ్ చేసి కూడా పలకరించారు. మనతో ఒకసారి భాషా గారు ఒకసారి మాట్లాడి చెప్పండి, పార్టీలో ఎప్పటి నుండి ఎన్టీఆర్తో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? నేను బాల్యం నుండి ఊహ తెలిసినప్పటి నుండి నేను అన్నగారు అభిమాని. నాకు సమయం దొరికినప్పుడు నేను మద్రాసుకి వెళ్ళి అన్నగారిని చూసేది. కానీ అప్పుడు మాట్లాడేవాడిని కాదు. అన్నగారిని ఆ విగ్రహాన్ని అలా చూస్తూ ఉండిపోయేవాడు డ్రాయర్ వేసుకున్న కాలం నుండి. అలా నేను అన్నగారి దగ్గరికి ఎప్పుడంటే అప్పుడు 7 మైళ్ళు దిగేసి నడుచుకుని వచ్చి రేణుగుంటలో ఎక్కే ట్రైన్ దొంగ ట్రైన్ ఎక్కేవాడిని. అప్పుడు మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. పావులా పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని నేను అన్నగారి దగ్గరికి. ఆ మహాన విగ్రహాన్ని చూసుకుని ఆనందపడేవాడిని. ఆడుకునేటప్పుడు కోతి కొమ్మలాట ఆడేటప్పుడు కూడా అన్నగారి పాటలు పాడుకుంటూ ఆడుకునేవాడు పిల్లలు. అటు తర్వాత 1982లో అన్నగారు అభిమానుల సమక్షంలో తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తేదీ అన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించినారు. ఎప్పుడైతే నేను నిరంతరం ఆరాధించే ఆరాధన దైవం మన తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ రోజు నుండి మా తిరుమల కొండపైన మాకు ఆద్యుడు మా గురువర్యులు నాకు రాజకీయ గురువు అయినటువంటి ఎన్టీఆర్ రాజు గారితో కలుసుకుని నేను అన్నగారి దగ్గర పోయి కలిసేవాడిని. అప్పుడు ఆ మహానుభావుడు యొక్క దర్శనము, మాట్లాడడము, అన్నగారితో ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అన్నగారికి సత్యం మాట్లాడేవాళ్ళంటే చాలా ప్రీతి. అన్నగారి దగ్గర ఆ విధంగా కల్మిషం లేకుండా మాట్లాడేవాళ్ళు మేము. మమ్మల్ని రామారావు తరం అయిపోయింది, చంద్రబాబు నాయుడు తరం వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా మిమ్మల్ని అనేక సార్లు కూడా పలకరించినట్టుంది. పార్టీ మీకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది? పార్టీ మిమ్మల్ని ఎలా చూస్తుంది? ఇప్పుడైతే మనకు మంచి నాయకుడు పులివర్తి నాన్నగారిని ఇచ్చారు, మంచి నాయకుడు ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకటి పార్టీ మాకేమి ఇస్తుందని మేము పనిచేయలేదు.
ఏ పొద్దు కూడా పార్టీ నుండి లాభం ఏమొస్తుందని మేము ఏ పొద్దు ఆశపడిన వ్యక్తులు కాదు. నేను పార్టీ అన్నగారు స్థాపించిన పార్టీ అది. ఆ తెలుగుదేశం పార్టీ జెండా కింద పడకుండా చూసుకునే బాధ్యత ఎన్టీ నందమూరి తారక రామారావు అభిమానిగా నా పైన ఉంది. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు కూడా పిలిచి మీతో ఏం మాట్లాడారు? చాలా ఆనందం అయింది సార్. ఆయన పోతూ ఉన్నారు. అంత పెద్ద మహానుభావుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడు ఆయన. ఆ మహానుభావుడు అంతమందిలో నేను నిలబడుకుని ఉంటే చూసేసి కారు పిలిచారు. డోర్ దిగకుండా పిలిస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు వదలలేదు. వెంటనే అన్నగారు దిగేసి నేరుగా వచ్చేదానికి చూస్తే అప్పుడు నేను దూరాను. చూసి పట్టుకుని విచారించారు. ఎలా ఉన్నావు, ఆరోగ్యం ఎలాగుంది అన్నాడు. అలా బాగుందన్నా, నీ ధర్మాన చాలా బాగుంది నా ఆరోగ్యం అన్నా. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, ఏదైనా నీకు అవసరమైతే నేను ఉన్నాను అని నా దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. చాలు నాకు ఈ జన్మకు తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలుగా నేను కష్టపడినటువంటి ఈ యొక్క త్యాగానికి దొరికినటువంటి ప్రతిఫలం నాకు స్వామి నా తండ్రి నేను నిరంతరం ధ్యానించే శ్రీమన్నారాయణ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వర్గలోకంలో ఉండే నా అన్న నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, వారి యొక్క కృపా కటాక్షాలు, నా గురుదేవుడు ఎన్టీఆర్ రాజు గారు చూపించినటువంటి నీతి నిజాయితీ అయినటువంటి మార్గము ఈ పొద్దు నన్ను ఆయన దగ్గర వరకు తీసుకుని వెళ్ళగలిగింది. అనేక సార్లు కలిసి ఉన్నప్పుడు కూడా అన్న ఎంతో పనిలో వెళుతుంటే రిటర్న్ చూసేసి నిలబడి నన్ను పిలిచి నన్ను వదలకపోతే అన్నీ నా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేశాడు. చూడండి, ఈ జన్మకు నేను నా అన్నకి ఎంతో రుణపడి ఉంటాను. నేను బతికినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా కింద పడనీయకుండా కాపాడుకునే బాధ్యత నాది, నా కుటుంబాన్ని కూడా. ఇది నా యొక్క త్యాగము. అది సీతారామరాజు, ఏదైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో ప్రథమ స్థానం ఉంటుందని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎవరైతే నాయకులు వస్తుంటారో పోతుంటారో కానీ కార్యకర్తలు మాత్రం మాతోనే ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి భరోసాను కూడా మరో కార్యకర్త భాష కూడా నిరూపిస్తున్నారు. ఆయన నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా పలకరి ఉండడంతో పులకింతపోయారు. మరోపక్క కన్నీటి పరితం కూడా అవుతున్నారని చెప్పుకోవచ్చు. పార్టీ కోసం కష్టపడుతున్నాను, ఎలాంటి ఆశలు కూడా లేవు నాకు, పార్టీ జెండా కింద పడకుండా కూడా చూసుకుంటున్నాను చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ మోహన్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే పులివెందుల బై ఎలక్షన్ రావాలి, ప్రచారానికి నేనే రావాలంటున్న రఘురామ్.